హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐటీటీవీ. తెలంగాణలో అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలు జోరందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాటికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రిగా రేవంత్, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే కదా. వారితో పాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్లో ఇంకా ఎంతమందికి చోటుంది, ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరెవరు రేసులో ఉన్నారు, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఇలాంటి వివరాలన్నీ మీకోసం. తెలంగాణ కేబినెట్ ఎక్స్పాన్షన్ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అయితే చాలా మంది సీనియర్లకు అందులో చోటు దక్కలేదు. దీంతో వారంతా అసంతృప్తితో ఉన్నారనే గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు కీలకంగా మారింది. త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అవి కూడా కాంగ్రెస్ కు చాలా ఇంపార్టెంట్. అందుకే కేబినెట్ ఎక్స్పాన్షన్ తో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెడుతోంది. దీని ద్వారా పార్టీ నాయకులు వారి కేడర్లో జోష్ నింపాలని భావిస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పై పార్టీ హైకమాండ్ ఎక్కువగా ఫోకస్ చేస్తుందని టాక్. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది. అందుకే గ్రేటర్ లో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. కాగా మొన్నటి ఎలక్షన్స్ లో మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావు, ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కి గౌడ్, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడిపోయారు. వీరిలో మైనంపల్లికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిని కట్టబెడతారని సమాచారం. మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ లేదా సీనియర్ నేత షబ్బీర్ అలీకి కేబినెట్ బర్త్ ఖరారు కావచ్చు. ఇక రేవంత్ జట్టులో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ నుంచి వివేక్ లేదా వినోద్ కు మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు. వారిద్దరూ సోదరులే కావడంతో ఎవరికో ఒక్కరికే మినిస్ట్రీలో ప్లేస్ ఉండొచ్చు. వీరితో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరును కూడా అధిష్టానం పరిశీలనకు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఎలక్షన్స్ లో ఓడిపోయిన వారికి 1 సంవత్సరం పాటు ఎలాంటి పదవి ఇవ్వకూడదని అధిష్టానం యోచిస్తుందని మరో వాదన వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే సీనియర్లకు ఈసారి మొండి చేయి తప్పదు. గెలుపు గుర్రాలకే మంత్రివర్గంలో చోటు దక్కుతోంది. ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎం సహా కేబినెట్ లో 12 మంది ఉన్నారు. ఇంకో 6గురికి మాత్రమే ఇందులో ఛాన్స్ ఉంది. మరి వాళ్ళెవరు, ఎవరెవరికి ఏ శాఖ దక్కుతుంది అనేది కాంగ్రెస్ హైకమాండ్ మరికొద్ది రోజుల్లో డిసైడ్ చేస్తోంది. ఇది కేబినెట్ విస్తరణకు సంబంధించిన అప్డేట్. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ITTV. Thank you for watching.